ప్రైజులా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ పెట్టారా సహోదరులారా, దేవుడి కృప మీకు అందరికీ తోడైన కాక. మా యూట్యూబ్ చూసిన కూడా పేరు పేరు కూడా వందనాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక జన్మలకు కూడా పంపించండి. ఎందుకనక వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రేమ ఏంటో, యేసు సహవాసం ఏంటో తెలియాలి. ఎందుకనక దేవుడి మాటలు చక్కగా వినాలి. వింటేనే మన జీవితంలోనూ మనకి దేవుడు భద్రత కాపుదల ఉంటుంది. దేవుడి మాటలు వింటేనే జ్ఞానమును, మంచి ఆలోచన, విజ్ఞానముతో ఉంటుంది. ఎందుకనక దేవుడు నిన్ను నన్ను ఒక ప్రాణం త్యాగం చేసి నీ కోసం నా కోసం ఆయన ఎల్ల చెల్లించాడు. అందుకని దేవుడికి నీకు నాకు మరి మాటలు నేర్చుకోవాలి, ఇంకా నేర్పించాలి. త్యాగం చేశాడు యేసుక్రీస్తు, ప్రాణానికి ప్రాణం త్యాగించాడు అందరి కోసం, ఒక బలి అయికొన్నాడు. ఆయన దేవాది దేవుడికి మరి ఎంతైనా మనం కృతజ్ఞత చెల్లించాలి. దేవుడికి ప్రార్థించడమే గొప్ప లక్షణం. అనేక జన్మల కోసం మరి రక్షించబడటానికి, ప్రతి కుటుంబంలో రక్షించబడటానికి మరి సువార్తలు ఎంతమందో మహానుభావులు, గొప్ప గొప్ప వాళ్ళు మరి అనేక సేవకులు మరి బోధిస్తున్నారు, నడిపిస్తున్నారు. మనము కూడా అనేక బిడ్డలకు కూడా రక్షించబడాలి. ఈ బైబిల్ చెప్పింది ఏంటి? నా సువార్తములను పాటించిన వాళ్ళకి ఏకరీతిగా నేను సేవించదును, వాళ్ళ మధ్యనే వద్దును అని ఉంది. ఏమిటరా, మనం ఏకరీతంగా నడిపించడమే, ఏకరీతంగా దేవుడి మారటంలో నడుచుకోవటమే గొప్ప లక్షణం. మరి ఇందులో కొన్ని విషయంలో ఉంది. మనం ఏదైనా చేసినా చక్కగా మాట్లాడాలి, పాపము చేయకూడదు. అలా పాపం చేస్తే విరోధములోనూ ఉంటాము, మనం ప్రార్థన చేయలేము. ప్రార్థన చాలా ముఖ్యమైనది. మరి 1 సమయాలను 12:23 వెళ్తే చూడండి, నా మట్టుకు నేనే మీకు నిమిత్తము ప్రార్థన చేయట మానుట వలన యెహోవానికి విరోధముగా పాపము చేసిన వాడు నలుగురుదురు. యెహోవానికి పాపం చేసిన చేస్తారండి. నా మట్టుకు పాపము చేయకూడదు. ఎందుకంటే దేవుని తట్టుగా ఉండాలి. అలా తెచ్చుకుంటే శ్రేష్టమైన అంటే చక్కని మార్గములను మీకు నడిపిస్తాడు. ఏంటంటే అది నాకు దూరముగా కానీ శ్రేష్టమైన చక్కకి దూరముగా మీకు బోధించిన ఆయన మీకు ఎన్నో గొప్ప కార్యములు చేర్చుతును. అది మీకు తలించుకొని మీరు యెహోవా యందు భయభక్తి కలిగి ఉండటక నిష్కపటమైన పూర్ణ హృదయముతోను ఆయన సేవించుట అవశ్యమునకు. మీకు ఏ కీడిని వారైతే తప్పకుండా మీరు మీ రాజునకు నాశనము గొదరుదురు. పిరిమిట్లరా, మన పూర్ణ హృదయముతో భయభక్తి కలిగి నిష్కమటమైన హృదయముతోను సేవించుట అవశ్యమైన మాటలతోను దేవుడి దగ్గరగా ఉండాలి. ఉంటేనే ఏ పాపమును చూడండి, ఏ పాపము చేసేవాడు ఏం చేస్తాడండి? ప్రార్థన చేయలేడు. ప్రార్థన చేయటం మానేయడుకో, ఆడు పాపము చేస్తూనే ఉంటాడు. ప్రేమిట్లరా, కానీ శ్రేష్టమైన చక్కని మార్గములు, మనకు చక్కమైన మార్గం కావాలి. శ్రేష్టమైన మాటలు, శ్రేష్టమైన ప్రేమ, శ్రేష్టమైన హృదయము, చక్కగా మాటలు దేవుని నేర్పించింది బైబిల్. ఈ బైబిల్ అనేక బిడ్డలు రక్షించింది, గణపరుస్తుంది, శుద్ధిస్తుంది. మరి ఆత్మలు కూడా రక్షిస్తుంది, ఆత్మలు కూడా మరి బలపరుస్తుంది. అనేక బిడ్డలు కూడా రక్షించబడుతుంది. ఇందుకనక బైబిల్ పరిశుద్ధ బైబిల్. ఇది ఆత్మలను ప్రతి ఒక్కరికి నడిపించేది పరిశుద్ధ బైబిల్. దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుని, నేను తప్ప ఈ లోకములు పరిశుద్ధ గ్రంథములు ఎక్కడగా రాయబడలేదు. ప్రేమిటరా, దేవుడి మార్గములు నడపడాలి. దేవుడి మాటలు చక్కనైన మాటలు, శ్రేష్టమైన మాటలు వినాలి. విని ఆయన ప్రకారం నడితే ఎంతో మేలు, ఎంతో చక్కటైన శ్రేష్టమైన మనకి దేవుడు ఉంచగా నేర్పిస్తాడు, హెచ్చించబడతాడు. దేవుడు మనకి హెచ్చించబట్టలే చేస్తాడు. ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరు అందరికీ పేరున మనవి చేస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు. మా సోదరులు దీవించిన ప్రభా, ఆశీస్సులు దయచిన ప్రభా, నాయన అలాగే ప్రభా నీ మట్టికి ప్రభా నట్లక ఏ పాపము లేక దూరపరిచి శ్రేష్టమైన మార్గములో నీళ్ళు ఉండలేక పూర్ణతీములో గర్భనట్లుగా అనేక బిడ్డలు రక్షించండి. సేవకులకు, దైవజ్ఞులు, పాస్టర్లకు ప్రార్థిస్తున్నాం. అనేక బిడ్డలు రక్షించండి. రాకబాకలు ప్రేమించు, నీ కాపుదల భద్రత ఉంచు, అనేక క్షేమంలో నడిపించి సాక్ష్య వాడికమని నీ ఆశీస్సులు దయచమని, దేవుడు నడిపించే గొప్ప మేలు చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ అండి. అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.